11. సో ఆల్రెడీ ఒక 10 ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ చూసాం మనం మ్యాథ్స్లోవి. సో ఇప్పుడు 11th పేపర్లో కూడా మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ని చూడడం జరుగుతుందండి. ఓకేనా? సో ఈరోజు లేట్ అయింది, 1 hour లేట్గా చెప్తున్నాం. సో డైలీ కూడా మనకి మ్యాక్సిమం 5 o'clockకి మనం క్లాస్ ఉండేలా ప్లాన్ చేస్తాం. బట్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు, ఆర్ కొన్నిసార్లు ఇలా మనకి లేట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఒక చిన్న ఇంటిమేషన్ చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ వచ్చేసి మన యాప్ జీజేపీ తెలుగు యాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ 150 hours ప్లస్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. ఓకే, అలాగే 10 ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అలాగే 10 మోడల్ పేపర్స్ కూడా మనం పెట్టడం జరుగుతుందన్నమాట మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో. సో తప్పకుండా ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అయ్యండి. కేవలం 500 rupees మాత్రమే అండ్ 6 months వ్యాలిడిటీ అనేది కోర్స్కి ఉంటుంది. ఓకేనండి? సరే, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నారు. 11,000 rupeesకి 2 yearsకి 4% per annum అంటున్నారు. ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ అని చెప్తున్నారు. 2 సంవత్సరాలలో 11,000పై 4% చొప్పున సంవత్సరానికి చక్రవడ్డీని లెక్కిస్తే చక్రవడ్డీని కనుక్కోమంటున్నారు. ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఫాస్ట్గా అటెండెన్స్ ఇచ్చేయండి. ఒకసారి వీడియోని అందరూ ఫాస్ట్గా లైక్ చేయండి. కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. ఎంతకి? 11,000 రూపాయలకి. 11,000కి ఎంత ఇంట్రెస్ట్ అన్నారు? 4% అన్నారండి. 1% ఎంత? 2 సున్నాలను కొట్టేస్తామా? అంటే 110 అవుతుందా? 2 సున్నాలను కొట్టేస్తే ఫస్ట్ ఇయర్ అప్పుడు ఏమవుతుంది? 110 అవుతుంది. అవునా? 110 1% అవుతుంది. కానీ 4% అంటే ఎంత అవుతుంది? 440 అవుతుంది. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? ఈ 440తో పాటుగా ఈ ఫస్ట్ ఇయర్ వచ్చిన 440 మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఎంత వస్తుంది? 440 మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 1% ఎంత? 4.4. 4% అంటే ఇంటూ 4, అంతేనా? 4 4 16, 4 4 16 అంటే 17.6 వస్తుందా? సో 440 ప్లస్ 440 ప్లస్ 17.6 అంటే 880కి 17.6 కలపండి, 897.6 ఉంటుంది. అవునా? జస్ట్ ఈ రెండింటిని చూసినా సరే అర్థమైపోతుంది. ఇక్కడే 880 అయింది కదా. సో దగ్గరలో ఉన్న చూసుకుంటే మనకి 17.6 వచ్చింది కాబట్టి క్లియర్గా అయితే ఓకే. కొంచెం డిస్టెన్స్లో 906 కూడా ఉంది కాబట్టి బెటర్ ఇది కూడా చెక్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. కీర్తి ఫస్ట్ చెప్పారు, అండ్ నెక్స్ట్ జగదీష్, సుబ్బారావు, శ్రీనివాస్, రవి, మురళి, కేశవ్, నర్సింగ్. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు 121.12 ఇంటూ 0.121 ఉందండి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? కూర్చొని ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటామా? మొత్తం మల్టిప్లై చేస్తామా? ఒకసారి ఆప్షన్స్ని చూద్దాం. ఇక్కడ ఉంది డెసిమల్ పాయింట్, తర్వాత 3 digits ఉన్నాయి, ఇక్కడ 5 digits ఉన్నాయి, ఇక్కడ 4 digits ఉన్నాయి, ఇక్కడ 6 digits ఉన్నాయి. సో క్లియర్గా ఇప్పుడు ఈ ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయో డెసిమల్ పాయింట్ తర్వాత అది చూడాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి. అండ్ ఎండింగ్ లేని 0 వచ్చి ఛాన్స్ ఏం కనిపించట్లేదు కదా. ఎండింగ్లో 2 1s are 2 వస్తుంది. సో 0 ఏం రావట్లేదు. సో ఖచ్చితంగా 5 డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి? 5 digits అయితే కంపల్సరిగా ఉండాలి. 5 digits మాత్రమే ఉండాలి.
సో అది క్లియర్గా ఎక్కడుంది? ఆప్షన్ 2లో మాత్రమే డెసిమల్ పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. రేణు, రాజు, ఫన్నీ షార్ట్స్, జగదీష్. వెరీ గుడ్. వాయిస్ కొంచెం క్లారిటీ లేదంటున్నారు. వాయిస్ క్లారిటీ లేదా అండి? క్లియర్గా లేదా? వాయిస్లో ఏమైనా ఫాల్ట్ ఉందా అండి? థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు? 4:15 అంట. 24 అవర్ ఫార్మాట్లో చెప్పమంటున్నారు. 4:15 అంటే ఏంటి? 4 గంటల 15 నిమిషాలు. 4 గంటల 15 నిమిషాలని మనకి 24 ఫార్మాట్లో చెప్పమంటున్నారు. క్లియర్గా ఏమి ఇచ్చారు ఇక్కడ? మనకి 16లు 14లు ఇచ్చారు. సో దీన్ని మనం ఇప్పుడు పిఎం కింద తీసుకోవాలి, ఎందుకంటే ఆప్షన్స్ని చూసి. అంతేనా? సో 4:15ని 24 అవర్ ఫార్మాట్లో స్పెషల్గా అడిగాడు కాబట్టి ఏం చేస్తాం? 12ని ఆ అవర్స్కి యాడ్ చేస్తాం. అంటే ఎంత వస్తుంది? 16 వస్తుంది. సో 16:15 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బ్రేక్ అవుతుంది అంటున్నారు, క్లియర్ అంటున్నారు. ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు? సార్ సెకండ్ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? సెకండ్ క్వశ్చన్ ఏముందండి? సెకండ్ క్వశ్చన్ చూడండి. డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఇది 2 + 3 5 డిజిట్స్ వస్తాయి డెసిమల్ పాయింట్ తర్వాత. అది కేవలం ఆప్షన్ 2లో మాత్రమే ఉంది. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, వాయిస్ అయితే క్లియర్ అంటున్నారు. ఓకే. ఫోర్త్ క్వశ్చన్. 2 trains start at the same time from P and Q respectively and move towards each other with speeds of 40 km/h and 30 km/h respectively. 2 రైళ్లు వరుసగా P మరియు Q నుండి ఒకే సమయంలో ప్రారంభమయ్యాయంట, మరియు వరుసగా 40 కిలోమీటర్ల ఒక గంటకి మరియు 30 కిలోమీటర్ల ఒక గంటకి వేగంతో ఒకదాని వైపు ఒకటి కదులుతున్నాయి. సో P అనే ఒక పాయింట్ ఉంది, Q అనే ఒక పాయింట్ ఉంది. ఇక్కడి నుంచి ఒక ట్రైన్ వెళ్తుందంట, ఇక్కడి నుంచి ఒక ట్రైన్ వెళ్తుందంట. ఇదేమో 40 కిలోమీటర్లు ఒక గంటకి, ఇదేమో 30 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్తుందంట. యాక్చువల్లీ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం చెప్తున్నాను అంతే. వెన్ దే మీట్ ద ఫస్ట్ ట్రైన్ హ్యాస్ కవర్డ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 80 kilometers మోర్ దాన్ ది సెకండ్ ట్రైన్. చూడండి, అవి కలిసినప్పుడు మొదటి రైలు రెండవ రైలు కంటే 80 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించిందంట. అలా అయితే P మరియు Q మధ్య దూరాన్ని కనుగోమంటున్నారు. ఫైండ్ ద డిస్టెన్స్. ఈ రెండు ఎక్కడో కలిసేయండి ఒక మీటింగ్ పాయింట్ దగ్గర. అప్పటికి P వచ్చేసి 80 kilometers ఎక్కువ ట్రావెల్ చేసిందంట Q కంటే. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అండి, గంటకి ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తుంది P Q కంటే? దీని స్పీడ్ ఏమో 40 కిలోమీటర్లు ఒక గంటకి P నుంచి వెళ్ళే ట్రైన్ది. Q నుంచి వెళ్ళే ట్రైన్దేమో 30 కిలోమీటర్లు గంటకి. అంటే ఎంత గంటకి? 10 kilometers ఎక్కువ వెళ్తుంది ఈ ట్రైన్, ఇక్కడి నుంచి వెళ్ళే ట్రైన్. అవునా? సో గంటకి 10 కిలోమీటర్లు, కానీ ఇక్కడ 80 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళిందంటే ఎంత టైం అయి ఉంటుంది? అప్పటికి 8 hours అయి ఉంటుంది. కరెక్ట్గా ఎన్ని అయి ఉంటుంది? ఎన్ని అవర్స్ అయి ఉంటుంది? 8 hours అయి ఉంటుంది. కాబట్టే అప్పుడు అది 80 kilometers ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. అంతేనా? ఎక్కువ దూరం వెళ్ళింది, 80 kilometers ఎక్కువ దూరం ప్రయాణించిందంటే 8 గంటలు ప్రయాణించాయి. ఇప్పుడు 8 గంటలు ప్రయాణించాయి. సో గంటకి 2 కలిపి 70 kilometers వెళ్తాయి. సో 8 గంటల్లో 560 kilometers వెళ్తాయి. ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. పవన్ కరెక్ట్గా చెప్పారు. సార్ నేను మీకు వాట్సాప్లో క్వశ్చన్ సెండ్ చేస్తా, బట్ నో రెస్పాన్స్.
ఏమండి ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసినప్పుడు రిప్లై ఇస్తానండి, ఓకేనా? రేణు కరెక్ట్గా చెప్పారు, జగదీష్ కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. బఫరింగ్ అంటున్నారు, బఫర్ అవుతుందా అండి వీడియో? ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఆదిత్య అండ్ భాస్కర్ టుక్ ఏ కాంట్రాక్ట్ టు కంప్లీట్ ఏ వర్క్ ఫర్ 15,000 రూపీస్. ఆదిత్య మరియు భాస్కర్ ఒక పనిని 15,000 రూపాయలకు పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారంట. ఆదిత్య ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 15 days వైల్ భాస్కర్ ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 18 days. చంద్ర హెల్ప్తో దే కంప్లీటెడ్ ఇన్ 6 days. చంద్ర షేర్ ఎంత అంటున్నారు. చూడండి ఏమంటున్నారు, ఆదిత్య ఒకడైతే 15 రోజుల్లో, భాస్కర్ ఒకడైతే 18 రోజుల్లో చేయగలరంట. కానీ చంద్ర సహాయంతో 6 రోజుల్లోనే పని పూర్తి చేశారంట. అలా అయితే చంద్రకి ఎంత ఇవ్వాలి వాటా అని అడుగుతున్నారండి. సో క్లియర్గా చూసుకోండి, ఆదిత్య వచ్చేసి 15 రోజుల్లో పూర్తి చేయగలరంట పనిని. అలాగే భాస్కర్ వచ్చేసి 18 రోజుల్లో పనిని పూర్తి చేయగలరంట. సో రెండిటికి ఎల్సిఎం కదా, దాని టోటల్ వర్క్ అనుకుంటాం. 15కి 18కి ఎల్సిఎం ఎంత? 90 వస్తుంది కదా, అవునా? 90 యూనిట్స్. 15 6 are 90, 18 5 are 90 కదా. సో 90 యూనిట్స్ని మనం టోటల్ వర్క్ అని అనుకుంటున్నాం. సో ఆదిత్య వచ్చేసి రోజుకి 6 యూనిట్లు చేస్తారు. బి అంటే ఎవరు? బి అంటే భాస్కర్ వచ్చేసి రోజుకి 5 యూనిట్లు చేస్తారు. అంటే ఇద్దరూ కలిసి రోజుకి 11 యూనిట్లు చేస్తారు. కానీ చంద్ర సహాయంతో 6 రోజుల్లోనే పని పూర్తి చేశారంట. వీళ్ళిద్దరూ కలిసి 6 రోజుల్లో ఎన్ని 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 యూనిట్లు చేస్తారంటే 66 యూనిట్లు చేస్తారు. అంటే ఆ మిగతా పనిని 90 యూనిట్లు పూర్తయిపోయింది కదా 6 రోజుల్లో. అంటే ఆ మిగతా పని 66 కాకుండా మిగతా పని ఎవరు చేశారు? చంద్ర చేశారు. ఎన్ని యూనిట్లు డిఫరెన్స్ ఉంది? 24 యూనిట్లు డిఫరెన్స్ ఉంది. సో ఆ 24 యూనిట్లు చంద్ర చేశారు. సో 90లో 24 చేశారు. అంటే ఎన్నో వంతు చేశారు? క్యాన్సిల్ అయ్యేది క్యాన్సిల్ చేద్దాం. సో మనకి 4 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 6 4s 6 15s, ఓకేనా? సో అంటే 4/15 వంతు, అంటే 4/15th పార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది వర్క్. సో ఇప్పుడు ఎంత మొత్తం పనికి 15,000 అండి, ఓకేనా? సో 4/15వ వంతు 4/15th పార్ట్ అంటే ఎంత అవుతుంది? ఎంత డబ్బులు ఇస్తారు? 4/15 × 15,000, ఓకేనా? అంటే 15 భాగాల్లో 4 భాగాలు. సో 15,000ని 15 భాగాలు చేస్తే 1000 ఒక భాగం, 1000 వస్తుంది ఒక పార్ట్. సో 4 పార్ట్స్ వేసారు కాబట్టి 4,000 మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఈజీ క్వశ్చనే కదా. 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, సో రేణు కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. సార్ ఎక్కడ ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయాలి? ఎక్కడ రాయాలంటే ఎగ్జామ్ సెంటర్ వస్తుంది కదండి. టుడే జీడీ ఎగ్జామ్ అయ్యింది నాకు. ఓకే, ఎలా రాశారండి శైలజ గారు? శ్రావణి కరెక్ట్గా చెప్పారు, రాజు కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ వెరీ గుడ్. 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? సేమ్ రూట్స్ ఏంటి? ఒకే మూలాలను కలిగి ఉండాలి అంటున్నారు. సేమ్ రూట్స్ ఉండాలంటే ఎప్పుడు ఉంటాయండి సేమ్ రూట్స్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? b² - 4ac అనేది = 0 అయినప్పుడు సేమ్ రూట్స్ ఉంటాయి, ఒకటే రూట్ ఉంటుందన్నమాట, ఓకేనా? >0 అయితే పాజిటివ్ రూట్స్ ఉంటాయని, <0 అయితే మనకి ఇమాజినరీ రూట్స్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు సేమ్ రూట్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి? b² - 4ac = 0 అవ్వాలి. b ప్లేస్లో ఏముంది? ఇక్కడ bనే ఉంది, సో ఆ bని b కిందే పెట్టాం. -4 × a ఎంత? 1 ఉంది, సో 1.
సి ఎంత ఉంది 9 ఉంది, సో ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 × 9 36, అంటే బీ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా, ఇలా అయినా చేయొచ్చు. లేదు అంటే దీన్ని చూసిన వెంటనే, ఈక్వేషన్ని చూసిన వెంటనే దీన్ని ఇక్కడ 9ని చూసిన వెంటనే ఇది 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని మనం గనక x+3² అని రాసుకుంటే అప్పుడు ఒకటే కదా రూట్ వస్తుంది. అప్పుడు a+b² ఫార్ములా a² + 2ab అంటే 6 వస్తుంది b ప్లేస్లో. ఇలా చూసి ఇది అబ్జర్వ్ చేసినా వెరీ గుడ్, అలా అయినా సరే 6 పెట్టచ్చు వెంటనే. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. రేణు, ఉదయ్, శ్రావణి, హిమారిషి, కీర్తి, ధనేశ్వరి, వెరీ గుడ్ అండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా త్వరలోనే చెప్దాం. ఓకేనా. సెవెంత్ క్వశ్చన్ ఏముంది, సింప్లిఫై చేయమంటున్నారు. ఏంటి, x³ టర్మ్ ఇక్కడ ఉందండి, ఇంకా ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడ ఉంది. ఇదేమో -x³ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా. x² ఇక్కడ ఉందండి, -3x², ఇంకెక్కడైనా ఉందా, ఇక్కడ ఉందండి. -3x² -7x² అంటే -10x² అవుతుంది. సో ఈ రెండు తప్పు అని అర్థమైంది. నెక్స్ట్ x టర్మ్ చూడండి, ఇది +9x, ఇది -8x అంటే +x అవుతుంది. ఫైనల్గా కాన్స్టెంట్ -12 -16 అంటే -28. సో ఇది చూసుకోండి, స్క్వేర్ అనమాట ఇది. ఓకేనా, -10x² + x -28. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 8th క్వశ్చన్, వెరీ గుడ్. కీర్తి, రేణు, ఉదయ్, శ్రవంతి, సాయి కుమార్, మురళి, ఇంకొక శ్రవంతి, జగదీష్, జయలక్ష్మి, పవన్, శ్రావణి, వెరీ గుడ్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. వీడియోని లైక్ చెయ్యండి. ప్రతిసారి చెప్పి వీడియోని లైక్ చేయండి. ఏంటి, ఏమైనా పోతుందో మనకి? ఏం పోతుగా, లైక్ చేయడానికి ఏముంది. ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాం మన ఛానల్ నుంచి. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నో సొల్యూషన్ అంటున్నారు. ఈసారి అసలు సొల్యూషనే ఉండకూడదు అంటే, ఓకేనా, ఎలాంటి మూలకం అసలు సొల్యూషన్ రాకూడదంటే కే వాల్యూ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. ఒకే ఒక మెయిన్ విషయం చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి, ax + by + c = 0 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 అనుకోండి. ఇప్పుడు అలాగే ax2 + by2 + c1 c2 అనుకోండి =0. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నప్పుడు నో సొల్యూషన్ అవ్వాలంటే అప్పుడు ఏంటి, వీటి రేషియోస్ అనేవి సేమ్ ఉండాలన్నమాట. ఈ రేషియో దీని రేషియో సేమ్ గనక ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, నో సొల్యూషన్ వస్తుంది. ఎందుకో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఈ క్వశ్చన్ నుంచి ఇప్పుడు 2x ఉంది + 3y ఉంది -1 = 0 అండి. ఇదేమో 4x + ky + 2 = 0 ఉందండి. ఇది దీనికి ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉందండి. సో దీనికి కూడా ఎన్ని టైమ్స్ ఉండాలి, ఇది 2 టైమ్స్ ఉండాలి. అంటే ఇది 6 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు k ప్లేస్లో 6 పెట్టేశాను. ఇప్పుడు నేను సాల్వ్ చేద్దామని ట్రై చేస్తా. ఏం చేస్తాను, ఏదో ఒకటి క్యాన్సిల్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ 4x ఉంది కదా, సో దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం, మొత్తం ఈక్వేషన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటా. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 4x వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 6y వస్తుంది. అవునా. సో ఇక్కడ సైన్ కూడా మధ్యలో సేమ్ ఉండాలండి. చూసుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్. సో అప్పుడు రెండిట్లోంచి ఇందులోంచి ఇది తీస్తే x టర్మ్ క్యాన్సిల్ అయిపోయి y టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంకా అప్పుడు ఏం మిగులుతుందండి, ఏం మిగలదు. అవునా. సో అందువల్ల మనకి ఏంటి, క్లియర్గా ఈ రేషియో అనేది సమానంగా ఉంటే అప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నా సరే మనం సాల్వ్ చెయ్యలేము. సో ఇక్కడ k ప్లేస్లో 6 ఉన్నట్టయితే మనకి ఆన్సర్ అనేది రాదనమాట.
ఓకేనా? కొంతమంది మిస్టేక్ చేశారు. 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఇది డివిజన్ అండి, ఇది డివైడెడ్ బై, ఇది డివైడెడ్ బై. ఓకే, మీరు క్వశ్చన్ నెంబర్ వేయకుండా ఆన్సర్ చేస్తే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏముంది, ఏ పవర్ 10 ఉంది, ఇక్కడేమో ఏ పవర్ -5 ఉంది డివిజన్లో. అంటే ఇది పైకి వస్తే ఏమవుతుంది, మనకు అందరికీ ఫార్ములా తెలుసు కదా, ఏంటి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m-n. ఇది ఒక్కటే మనకి ఇక్కడ తెలియాల్సిన ఫార్ములా, అన్నిటికీ అదే కదా. ఏ పవర్ 10 బై ఏ పవర్ -5 అంటే ఏ పవర్ 10 -5 అంటే ఏ పవర్ 10 + 5 అయిపోయిందంటే 15 అయింది. బి పవర్ 7 కింద -2 ఉంది కాబట్టి పైకి వస్తే అది +2 అయిపోద్ది, అంటే 7 + 2 9 అయిపోయింది. ఇంటూ సి పవర్, ఇది -4 ఉంది, కింద 9 ఉంది, పైకి వస్తే -9 అవుద్ది. -4 -9 అంటే -13. ఓకేనా? సో ఏ పవర్ 15 ఇంటూ బి పవర్ 9 ఇంటూ సి పవర్ -13, ఇది క్లియర్గా మనకి ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకేనండి? ఓకే, గుడ్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మురళి ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ అనిల్, శ్రావణి, శ్రవంతి, సంజు రాంగ్ చెప్పారు, జగదీష్, ఉదయ్, రాజు, పవన్, రేణు, వెరీ గుడ్. టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్రపోర్షన్లో ఉన్నాయంటున్నారు. ఈ క్వశ్చన్స్ మనం చాలాసార్లు చూసాం కదా ఇప్పటికి. అంటే జస్ట్ ఇక్కడ ఈజ్2 డబుల్-2 ఇవ్వలేదు, డైరెక్ట్గా ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పేశారు అంతే. సో క్లియర్గా ఏం చెప్తాం అప్పుడు మనం, 7/12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 21/x అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, 7 1s 7 3s అంటే x ఇటు వెళ్తే 12 అటు పక్క వెళ్తుంది, అంటే 12 × 3. సో x ఈజ్ ఈక్వల్ 12 × 3 అంటే 36 అవుతుందని చెప్పచ్చు. వెరీ ఈజీ క్వశ్చన్ కదా, వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ హేమ చెప్పారు, నెక్స్ట్ గేమ్ బాయ్, జగదీష్ ఆప్షన్ 1 కాబట్టి, మురళి, లక్ష్మణ, సంజయ్, కీర్తి, వెరీ గుడ్ అండి. లక్ష్మూ నాయుడు, ఉదయ్, వెరీ గుడ్. లెవెన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు, హైట్ అడుగుతున్నారు, స్తూపం యొక్క ఘన పరిమాణం ఇచ్చారు, ఓకే, మరియు దాని భూమి యొక్క వ్యాసార్థం ఇచ్చారు, ఎత్తు అడుగుతున్నారు. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి, πr²h. ఇది ఎంతంట, 256 π అంట. సో ఈ పై క్యాన్సిల్ అయిపోద్దా, ఆర్ ఎంత ఇచ్చారు, 8. 8 × 8 అంటే 64. 64h ఈజ్ ఈక్వల్ టు 256. ఎన్ని టైమ్స్ ఉంది, కరెక్ట్గా 4 టైమ్స్ ఉందా. సో అంటే హెచ్ ఎంత అవుతుంది, 4 సెంటీమీటర్స్ అవుతుందని చెప్పొచ్చా. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, గణేష్, ఉదయ్, రాజు, రవి,
హేమ, ముఖేష్, వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. చెప్తూనే ఉండాలి, అయినా కానీ లైక్ చేయట్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? గీత, లత, మాధురి ఏజెస్ రేషియో ఇచ్చారు. యావరేజ్ ఏజ్ 42 ఇయర్స్ అయితే ఏజ్ ఆఫ్ లత ఎంత అని అడుగుతున్నారు. గీత, లత మరియు మాధురి వయస్సులు 5, 6, 3 అంట. నిష్పత్తిలో వారి సగటు వయస్సు 42 సంవత్సరాలు అయితే లత వయస్సుని కనుక్కోమంటున్నారండి. ఓకేనా? సో క్లియర్గా యావరేజ్, సో 5, 6, 3 అంటే 5 పార్ట్స్, 6 పార్ట్స్, 3 పార్ట్స్ అంటే టోటల్ ఎంత? 6, 5, 11, 3 14 పార్ట్స్. 14 పార్ట్స్ ఉన్నాయి. 14 పార్ట్స్ డివైడెడ్ బై 3 కదా అవుతుంది యావరేజ్ అంటే. ఇది దేనికి ఈక్వల్ అంటున్నారు? 42కి ఈక్వల్ అన్నారా? అంటే 14 క్యాన్సిల్ చేస్తే 14 3s అంటే 1 పార్ట్ ఎంత వచ్చింది? 3 × 3 9 వచ్చింది. ఒక పార్ట్ 9 వచ్చింది. ఇప్పుడు లత ఏజ్ ఎంత అన్నారు? లత వయస్సు. లత ఎన్ని భాగాలు? మధ్యలో సెంటర్లో ఉందంటే 6 పార్ట్స్. సో ఒక భాగం 9 అయితే 1 పార్ట్ 9 అయితే 6 పార్ట్స్, 6 × 9 54 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? 54 ఇయర్స్ అవుతుంది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, 54 అని చాలామంది చెప్పారు. గేమ్ బాయ్, షికావత్ అండ్ ఆప్షన్ 4 కాబట్టి సైకోటిక్ బీయింగ్స్, శ్రావణి. వెరీ గుడ్. 11th వన్ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. లాస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈజీ క్వశ్చన్ కదా ఇది. చూసిన వెంటనే ఇలా చెప్పేయాలి. మనకి యావరేజెస్ గురించి తెలిస్తే వెంటనే ఇలా ఆన్సర్ చేసేయాలి ఈ క్వశ్చన్. అవునా? సిక్స్తో డివైడ్ అయ్యేది 54 ఒకటే ఉంది. డైరెక్ట్గా వేయచ్చు అంటున్నారు. చేయొచ్చండి, బట్ కొన్నిసార్లు చూసుకోవాలి. అదే ఇప్పుడు ఇక్కడ చూసారు 14/3 వచ్చింది. అది ఏమైనా ఫ్రాక్షన్లో వస్తే మ్యాక్సిమం రాదు, ఎందుకంటే ఇయర్స్ కాబట్టి ఫ్రాక్షన్లో రాదులేండి. యూ కెన్ డూ ఇట్ లైక్ దట్. సో 13th క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 10 మెంబర్స్ ఈజ్ 8. యావరేజ్ 10 సంఖ్యల సగటు 8 అంట. అలా అయితే ప్రతి సంఖ్యని 2తో భాగిస్తే అప్పుడు కొత్త యావరేజ్ ఏమవుతుంది అంటున్నారు. ఒకే ఒక విషయం అండి, యావరేజ్ గురించి తెలిస్తే క్లియర్గా ఇప్పుడు ఎన్ని నెంబర్స్ అయినా ఉన్నవండి, ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 2 చేశారనుకోండి, అన్ని నెంబర్స్కి ఒక్కొక్క నెంబర్కి +2 +2 +2 +2 చేస్తే ఆటోమేటిక్గా యావరేజ్ కూడా +2 అవుతుంది. అలాగే -2 -2 -2 -2 అన్ని నెంబర్స్కి చేయాలి -2, అప్పుడు ఆటోమేటిక్గా యావరేజ్ ఏమవుతుంది? -2 అవుతుంది. అన్ని నెంబర్స్ని × 2 × 2 × 2 × 2 చేశారనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది? ×2 అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? డివైడెడ్ బై 2 అంటున్నారు. సో అన్ని నెంబర్స్ని డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది? యావరేజ్ కూడా డివైడెడ్ బై 2 అవుతుంది అనమాట. సో 8 కాస్త ఏమవుతుంది? దాన్ని కూడా 2తో డివైడ్ చేస్తే 4 అవుతుంది. ఓకేనా? సో ప్లస్ చేసినా, మైనస్ చేసినా, ఇంటూ చేసినా, డివైడ్ చేసినా, కానీ అన్నిటినీ చెయ్యాలి. ఏ ఒక్కదాన్ని వదిలేయకూడదు, అన్నిటినీ చెయ్యాలి. ఓకేనా? వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. యా అండి, ఈరోజు కొంచెం లేట్ అయింది. థర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ 3. ముఖేష్ కరెక్ట్గా చెప్పారు. మురళి, రేణు వెరీ గుడ్ అండి. 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, కొంచెం టైం ఇస్తాను.
క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చేయండి. 14th క్వశ్చన్. ఓకే, సో ఎక్స్ ఏమని చెప్తున్నారు? ఎక్స్ వచ్చేసి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 4 అండ్ యాడెడ్ టు ది లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 5 and 10. చూసుకోండి, అతి చిన్న ప్రధాన సంఖ్య 4తో గుణించబడిన అతి చిన్న ప్రధాన సంఖ్య. అతి చిన్న ప్రైమ్ నెంబర్ ఏంటండి? 2 కదా, దాన్ని 4తో గుణించాలంట. మరియు 5 and 10 యొక్క అతి తక్కువ సామాన్య గుణిజానికి అంటే ఎల్సిఎం అంటున్నారండి. 5కి 10కి ఎల్సిఎం ఎంత? 10 కదా. ఈ రెండింటిని కలపమంటున్నారు. ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 18 వచ్చింది. అలాగే వై వచ్చేసి వై రిప్రజెంట్స్ ది స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 5. ఏంటి? వై అనేది 5తో గుణించబడిన అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య. అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య ఎంత? 3 కదా, దీన్ని 5తో గుణించాలంట. అండ్ యాడెడ్ టు ది సెకండ్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్, మరియు రెండవ అతి చిన్న బేసి ప్రధాన సంఖ్యను కూడితే అన్నారు. సో యాడ్ చేయమంటున్నారు. దేనికి? రెండవ అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య, సెకండ్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్. ఫస్ట్ది ఏంటి? ఆడ్ ప్రైమ్ 3 కదా, నెక్స్ట్ది 5. సో ఆ 5ని యాడ్ చేయమంటున్నారు. సో 3 × 5 15 + 5 20. ఎక్స్ 18 వచ్చిందండి, వై 20 వచ్చిందండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వల్ అంటారు, సమానం అంటున్నారు. కాదు, డిఫరెన్స్ 2 ఉంది అంటున్నారు. రెండింటి మధ్య భేదం. అవును కదా, 2 ఉంది. కావాలంటే మిగతా ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ + వై 10 అంట, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంట. కాదు కదా, వైయే పెద్దది ఉంది. సో ఏం చెప్పొచ్చు? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చా? ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. సార్ ప్లీజ్ సార్, లైవ్ సార్. లైవ్ క్లాసే కదండి ఇప్పుడు నేను చెప్తున్నాను. లైవ్ క్లాస్ సార్, రికార్డింగ్ క్లాస్ అంటున్నారేంటి? మీరు ఏం చెప్తున్నారండి? స్టార్టింగ్ మనం చెప్పిన పెయిడ్ క్లాసెస్, నేను రికార్డింగ్ క్లాసెస్ అని చెప్పానండి. మీరు ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో ఉన్నారా? మేబీ. ఓకే, 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫిఫ్టీన్త్ క్వశ్చన్. సో ఏమంటున్నారు ఇక్కడ? ఏ కార్ కవర్స్ 1/3 ఆఫ్ ఎ సర్టైన్ డిస్టెన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h. ఒక కారు గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరంలో 1/3 అలాగే మిగిలిన దూరాన్ని గంటకి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంట. ఓకేనా? అలా అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 4 hours? 4 గంటల్లో కారు ప్రయాణించిన దూరం ఎంత అంటున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కొంత డిస్టెన్స్ ఉందంటండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉందనుకోండి. ఇందులో 1/3 వచ్చేసి 30 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్ళారంట. మీకు అర్థం అవడానికి డయాగ్రామ్ వేస్తున్నాను. మిగతా ఈ 2 వంతులు ఉంది కదా, దీన్నేమో 20 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్ళారంటండి. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఈ డిస్టెన్స్ని ఎంతైనా తీసుకోవచ్చండి. ఫస్ట్ మనం అంటే ముందు మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే రెండిటికి పట్టే టైం రేషియోని కనుక్కుందాం. ఎందుకంటే ఇక్కడ టైం ఇచ్చారు కదా, 4 hours అని ఇచ్చారు కదా. టైం రేషియోని కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. ఏది ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశారో తెలిస్తే అప్పుడు వెంటనే కనుక్కోవచ్చు కదా డిస్టెన్స్ ఎంతో. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, టైం ఎంత పడుతుంది, రేషియో ఎంత అవుతుందో చూద్దాం. దీనికి ఇది డబల్ ఉంటుంది కదా డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 30కి మల్టిపుల్లోనే తీసుకుంటానండి డిస్టెన్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్స్ అనుకోండి. డిస్టెన్స్ ఎంతైనా అనుకుందాం, ప్రస్తుతానికి అనుకుందాం. ఓకేనా? ఇది నేను 60 km అనుకుంటున్నానండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఇది ఏమవుతుంది? 120 km అవుతుందా? ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నాను? నేను జస్ట్ టైం రేషియో కనుక్కోవడానికి. సో 60 km వెళ్ళడానికి దీనికి 2 hours పడుతుంది.
20 km వెళ్ళడానికి దీనికి 6 hours పడుతుంది. సో టైం రేషియో T1:T2 ఎంత అవుతుంది? 2:6 అంటే ఏంటి? 1:3. ఇప్పుడు చూడండి, టైం టోటల్ 4 hours పట్టింది. 1:3 రేషియోలో చూసుకుంటే 30 kilometersది 1 hour అండ్ 20 kilometersది 3 hours అవుతుంది. అంతేనా? సో సింపుల్గా 30 kilometers ఒక గంట కంటే 30 kilometers వెళ్తుంది, 20 kilometers 3 గంటల కంటే 60 kilometers వెళ్తుంది. సో టోటల్ డిస్టెన్స్ 90 kilometers ఉంటుంది. ఓకేనా? 90 km ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. అందరికీ అర్థం అయ్యిందా? చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు, కొంతమంది మాత్రమే రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 14th క్వశ్చన్ నేను లాస్ట్లో చెప్తానండి మళ్ళీ. ఓకేనా? ఇది అర్థమైందా అండి? లేకపోతే నార్మల్గా ఇంకెలా అయినా చేద్దామన్నా సరే చేయొచ్చు. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు D1 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. ఇదేంటి? ఫస్ట్ది అనుకోండి. ఓకేనా? ఫస్ట్ 30 km వేస్తున్నాను నేను, కానీ మనకేం తెలుసు? ఓకే, నేను క్లియర్గా రాస్తాను. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏం తెలిసింది? ఫస్ట్ క్రియేట్ చేయాల్సిన డిస్టెన్స్ ఇది D1, ఇది D2 అనుకోండి. ఈ రెండింటికి ఏంటి? D1 2D1 ఈజ్ ఈక్వల్ టు D2 అయినా, ఎందుకంటే దీనికి ఇది డబల్ ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి అర్థమైందా? ఫస్ట్ థింగ్. నెక్స్ట్ స్పీడ్ రేషియో ఎలా ఉంటుంది? ఇది 30, ఇది 20 kilometers కాబట్టి స్పీడ్స్ రేషియో సేమ్ 3:2 ఉంటుంది. అంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు 3/2 ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి అర్థమైందా? ఇది ఒకటి. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. D1 ఈజ్ ఈక్వల్ టు S1T1, అలాగే D2 ఈజ్ ఈక్వల్ టు S2T2. ఇలా అయినా సరే రేషియో కనుక్కుంటే ఇక్కడ T1 T2 వస్తాయన్నమాట. ఎలాగా? ఈ D1 ప్లేస్లోని సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, అలాగే S1 ప్లేస్లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే డివైడ్ చేస్తే అవి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా T1 T2 మిగులుతాయి. కావాలనుకుంటే మీరు ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఫార్ములా బట్టి చేద్దామంటే ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనండి? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్? అర్థమైందండి 15th క్వశ్చన్? మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఎక్కువ మంది అడిగితే ఇప్పుడే చెప్తాను. 15th క్వశ్చన్ మళ్ళీ చెప్పాలా? ఈ క్వశ్చన్ ఈజీ కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి? -b/a. -b/a అన్నారు. -b/a అంటే -b ఎంత? ఇక్కడ b ఎంత? -2√5. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. 2√5/a ఎంత? √2. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే √2 టైమ్స్ పోతుంది. √2 × √5 అంటే √10. ఓకేనా? ఓకే. సో 15th క్వశ్చన్ రిపీట్ అంటున్నారు కాబట్టి 15th క్వశ్చన్ చెప్తాం. సో ఇక్కడ క్లియర్గా ఒకే ఒక విషయం అండి, క్లియర్గా చూడండి. ఇప్పుడు కొంత డిస్టెన్స్ ఉందంటండి. ఓకేనా? ఫస్ట్ కార్ ఏం చేసిందంట? 1/3 డిస్టెన్స్ అంటే 1/3 వంతు 30 kilometers వేగంతో వెళ్ళిందంట. 1/3 వంతు డిస్టెన్స్ అండి. ఇది ఎంత వెళ్ళిందంట? 30 kilometers వేగంతో వెళ్ళింది. మిగతా 2వ వంతు వచ్చేసి, మిగతా 2/3 వంతు ఉంటుంది కదా. ఓకేనా? అంటే దీనికి ఇది డబల్ ఉంటుంది. ఇదేమో 20 kilometers ఒక గంటకి వెళ్ళిందంట. ఓకేనా? ఇదేమో 30 km/h, ఇదేమో 20 km/h. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కుందాం అనుకుంటున్నాం అంటే వాటి టైం రేషియో కనుక్కుందాం అనుకుంటున్నాం. సో డిస్టెన్స్ని ప్రస్తుతానికి నేను ఎంతైనా అనుకుంటాను. ఫైనల్గా మనం ఆ రేషియోని కనుక్కున్న తర్వాత టైంని, అప్పుడు యాక్చువల్ డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను డిస్టెన్స్ని మీ ఇష్టం ఎంత అనుకుందాం చెప్పండి. 30తో డివిజిబుల్ అయ్యే లాంటి డిస్టెన్స్ని, లేదా 20తో అయినా సరే డివిజిబుల్ అవ్వాలి. ఎందుకంటే 30తో డివిజిబుల్ అవ్వాలని ఎందుకంటున్నాను? ఇది తీసుకున్నామంటే దీన్ని ఇక్కడ డబల్ చేయాలి కదా డిస్టెన్స్. ఇది డబల్ ఉందని తెలుసు కదా. ఓకేనా? సో 30తో డివిజిబుల్ అయింది అనుకోండి, మనకి ఈజీ అవుతుంది సమ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం 120 అని అనుకుంటున్నానండి. ఇది 120 డిస్టెన్స్ అయితే అప్పుడు ఇది ఎంత అవుతుంది? 240 అవుతుంది కదా.
అప్పుడు దీనికి ఎంత టైం పడుతుంది? 30 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్తుంది. 120 కిలోమీటర్లు వెళ్ళడానికి 4 గంటలు పడుతుంది. రేషియో కనుక్కుంటున్నాను అనమాట టైంది. దీనికి ఎన్ని గంటలు పడుతుంది? 12 గంటలు పడుతుంది. అంతేనా? అంటే టైం పట్టే రేషియో ఎంత ఉన్నది? 4 1s 4 3s. అంటే 1:3 రేషియోలోని టైం అనేది పడుతుంది. ఎంత డిస్టెన్స్కి అయినా సరే వాటి టైం రేషియో ఇది ఉంది. సో క్లియర్గా అప్పుడు 4 గంటలు క్లియర్గా చూడండి. 1:3 అంటే ఫస్ట్ది 1 అవర్ పడుతుందని. ఎందుకంటే 4ని 1:3 అంటే 4 భాగాలు చేయండి. సో మొదటిది 1 అవర్, రెండో దానికి 3 గంటలు. సో 1 గంటలో 30 కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్లు గంటకు వెళ్తుంది. అంటే కరెక్ట్గా 30 కిలోమీటర్లు అని వెళ్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఎంత ఉండాలి? 30 ఉండాలి. ఇక్కడ 3 గంటల్లో 20 కిలోమీటర్లు చొప్పున ఎన్ని గంటలు ఎంత దూరం వెళ్తుంది? 60 కిలోమీటర్లు వెళ్తుంది. సో 30 ఇది ఒక 60 అంటే మొత్తం 90 కిలోమీటర్లు అనమాట దూరం. ఓకేనా? అలాగే ఫార్ములాతో కూడా చెప్పమంటే మళ్ళీ చెప్తాను, కావాలంటే లాస్ట్లో చెప్తానండి ఫార్ములాతో. ఓకేనా? 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు 60 తీసుకోమన్నారు. 60 ఆల్రెడీ తీసుకొని స్టార్టింగ్గా చెప్పాను కదా. సింపుల్ ఏముంది, ఇప్పుడు 60 తీసుకున్నాను అనుకోండి, ఇది 60 అయితే అది 120 అవుతుందండి. ఎన్ని అవర్స్ ఇది? అప్పుడు 2 అవర్స్. ఇదెంత? 6 అవర్స్. రేషియో మళ్ళీ 1:3. ఏం చేసినా సరే మీకు రేషియో 1:3 వస్తుంది. ఓకేనా? సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్లాసెస్ మీకు అవైలబుల్గానే ఉంటాయండి, రికార్డ్ అయ్యే ఉంటాయి మనకి యూట్యూబ్లోనే. మన ఛానల్లో లైవ్ క్లాసెస్లోకి వెళ్తే ఉంటుందండి సంతోష్ గారు. ఓకేనా? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్యారలెల్లోగ్రామ్ అంట, ఒక సమాంతర చతుర్భుజం. చూసుకోండి క్లియర్గా, ప్యారలెల్లోగ్రామ్ని నేను వేస్తాను. ఏమంటున్నారు? PQRS. The bisectors of the consecutive angles of P and Q intersected T అంట. ఏంటి? P మరియు Q యొక్క వరుస కోణాల ద్విఖండనలు T వద్ద ఖండిస్తాయి, T వద్ద కలుసుకుంటాయి అనుకోండి. సో ఇక్కడ ఇది యాంగిల్ P కదా, దీన్ని యాంగిల్ బైసెక్టర్ అంటే కరెక్ట్గా ఖండిస్తుంది, సగం చేస్తుంది. దానికంటే ముందు ఒకసారి నేను ప్యారలెల్లోగ్రామ్ గురించి చెప్తాను. ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. ఇది ఈక్వల్, అలాగే ఇది కూడా ఈక్వల్. ఇది తెలుసు కదా అందరికీ. అలాగే పక్క పక్కన ఉన్న యాంగిల్స్ని కలిపితే ఎంత వస్తుందండి? 180 డిగ్రీస్ వస్తుంది. ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? జస్ట్ కావాలనుకుంటే ఏం చేయొచ్చు, దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఈ యాంగిలే కదా ఇక్కడ కూడా ఉంటుంది. చూసుకోండి, ఇలా స్ట్రైట్ యాంగిల్ క్లియర్గా ఫామ్ అయిందా? సో ఈ యాంగిల్ని కలిపితే ఎప్పుడు ఎంత వస్తుంది? 180 డిగ్రీస్. ఏ పక్కనున్న రెండు యాంగిల్స్ని కలిపినా 180 డిగ్రీస్ వస్తుంది. అంటే పీని క్యూని కలిపిన, క్యూని ఆర్ని కలిపిన, ఆర్ని ఎస్ని కలిపిన, ఎస్ని పీని కలిపిన. ఓకేనా? ఇది ఇంతవరకు క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? దీనికి కరెక్ట్గా ఈ యాంగిల్ని సగం చేస్తుందంట ఒకటి, యాంగిల్ బైసెక్టార్. అలాగే ఇటుపక్క కూడా ఈ యాంగిల్ని కూడా కరెక్ట్గా సగం చేస్తుందంట. ఈ రెండు వచ్చి టీ దగ్గర కలుసుకున్నాయంట. ఇప్పుడు ఈ టీ దగ్గర ఫార్మ్ అయిన ఈ యాంగిల్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా? ఈ యాంగిల్ ఏంటి అని అడుగుతున్నారు. సో క్లియర్గా చూడండి, దీన్ని కరెక్ట్గా సగం చేస్తుంది, దీన్ని కరెక్ట్గా సగం చేస్తుంది. మనకేం తెలుసు? ఈ రెండు కలిపితే 180 అని తెలుసు. సో దీని సగం చేస్తుందంటే కరెక్ట్గా ఏమవుతుంది? రెండింటినీ కలిపితే సగం అవుతుంది. అంటే రెండు కలిపిస్తే ఇప్పుడు ఈ లోపలున్న రెండు కలిస్తే ఏమవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. సో ఈ రెండు 90 డిగ్రీస్ అయితే లోపల ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుంది? ఈ మూడు కలిపితే 180 కదా. సో ఆటోమేటిక్ ఇది ఎంత అవ్వాలి అప్పుడు? 90 డిగ్రీస్ అవ్వాలి. ఓకేనా? 90 డిగ్రీస్ అవ్వాలి. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ అండి నవీన్ గారు. ఓకే, శ్రావణి కరెక్ట్గా చెప్పారు, ప్రవళిక రాంగ్ చెప్పారు, రజిత కరెక్ట్గా చెప్పారు, గణేష్, హేమ, ప్రగతి వెరీ గుడ్ అండి. 15th క్వశ్చన్ మళ్ళీ చెప్పండి, లాస్ట్లో చెప్తానండి మళ్ళీ కావాలంటే. రీజనింగ్ పేపర్ కూడా మనం చెప్తున్నాం,
బట్ ఈరోజు లేట్ అయిపోయింది, సో మేబీ ఈరోజు ఉండకపోవచ్చు. రేపు మళ్ళీ నైట్ 8 o'clock చూద్దాం రీజనింగ్, ఓకేనా? ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ సింపుల్ అండి. ఇదేంటి, సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ తెలిస్తేనే ఇది సాల్వ్ చేయగలం, లేకపోతే మనం చేయలేం దీన్ని, ఓకేనా? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో తెలుసు కదా అందరికీ. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇంకో ట్రయాంగిల్ ఇలా పెద్దది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏబిసి, ఇదేమో పిక్యూఆర్ అనుకోండి. ఖచ్చితంగా సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలండి, ఓకేనా? 3 యాంగిల్స్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సైడ్స్ ఎలా ఉండాలి, ప్రపోర్షన్లో ఉండొచ్చు. అంటే సేమ్ ఉండక్కర్లేదు, కానీ ప్రపోర్షన్లో ఉండాలి. అంటే సేమ్ ప్రపోర్షన్లో ఉండాలన్నమాట అన్ని సైడ్స్, ఓకేనా? యాంగిల్స్ మాత్రం ఖచ్చితంగా సేమ్ ఉండాలి. అలాగే ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్కి థియరమ్స్ ఉంటాయి. బట్ జస్ట్ ప్రాపర్టీస్ని ఇలా గుర్తుపెట్టుకోండి చాలు నార్మల్గా. ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఈ రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే ఆ త్రిభుజాల యొక్క వైశాల్యాలు, సారూప్య త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనేది మొదటి విషయం. ఏంటి, స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ మీడియన్స్కి, అంటే సదృశ మధ్యగతాల వర్గ నిష్పత్తికి సమానం అవుతుంది. ఓకే, అలాగే కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ స్క్వేర్స్కి కూడా సమానం అవుతుంది. అంటే సదృశ ఎత్తుల వర్గాల నిష్పత్తికి కూడా సమానం అవుతుంది. అలాగే స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సెగ్మెంట్స్ అప్టైన్ బై కరస్పాండింగ్ యాంగిల్ బైసెక్టార్స్, అంటే యాంగిల్ బైసెక్టార్స్ నుంచి వచ్చిన సెగ్మెంట్స్ ఉంటాయి కదా, వాటి స్క్వేర్స్ యొక్క రేషియో కూడా సమానం అవుతుంది. సో క్లియర్గా సింపుల్గా చూడాలంటే మీరు స్క్వేర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తే వర్గాలకి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు, స్క్వేర్ అనేది ఇవ్వలేదండి 4th పాయింట్లో మాత్రం, ఓకేనా? సో 4th రాంగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం అడిగారు, నాట్ ఏ ప్రాపర్టీ అడిగారు, కానిది అడిగారు, అది ఆప్షన్ 4 అనమాట, ఓకేనా? సో ఖచ్చితంగా ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి తెలియాలి ఖచ్చితంగా, వాటికి థియరమ్స్ ఉంటాయి. సో వీటిని ఎందుకు అవుతున్నాయి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు వాటికి థియరమ్స్ ఉంటాయి, బట్ జస్ట్ ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో థియరమ్స్ ఎప్పుడు అడగరు, ఓకేనా? ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. 18th క్వశ్చన్ ఆప్షన్ 4. ఓకే, యాప్లో కోర్స్ ఎలా తీసుకోవాలి, జీజేపీ యాప్ అని మనకి అవైలబుల్గా ఉందండి ప్లే స్టోర్లో, ఓకేనా? సో అందులో మనకి స్టోర్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు, యాప్ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు, ఓకేనా ఆదిత్ గారు? ఓకే, సో 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. చూసుకోండి, మనకి జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ ఉందండి, కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తున్నాను. ఇందులో మనకి ప్రెజెంట్ గ్రూప్ డికి సంబంధించి రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు ఒక 10 ప్రీవియస్ పేపర్స్, అలాగే ఒక 10 మోడల్ పేపర్స్ కూడా ఎగ్జామ్స్లా ఉంటాయన్నమాట. మనం త్వరలో అప్లోడ్ చేస్తాం వీటిని కూడా. సో ఇంకా ఎక్కువ కూడా అప్లోడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, ఓకేనా? ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది మీకు, అంతేనా? సో నెక్స్ట్ 5%ని తీసేద్దాం. ఇప్పుడు 1080లోంచి 5% అంటే ఎంత, 10% అంటే 108, 5% అంటే 54. సో 54ని మైనస్ చేస్తే 1026 అవుతుంది, ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 1026 అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. శ్రావణి వెరీ గుడ్, ముఖేష్, సాగర్ వెరీ గుడ్ అండి. ఓకే, అమౌంట్ ఎంత అంటున్నారు, 500 రూపీస్ మాత్రమే అండి. 6 months వ్యాలిడిటీ ఉంటుందన్నమాట, ఓకేనా? 6 months వ్యాలిడిటీ ఉంది కోర్స్కి, ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. కంపల్సరీగా మీ గ్రూప్ డీకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా అందులో మనం ఇంకా టెస్ట్ కూడా మనం వాటిలో అప్డేట్ చేస్తాం, ఓకేనా? సో ఇక్కడ మొత్తం స్క్వేర్ రూట్ మొత్తానికి ఉందండి, స్క్వేర్ రూట్ ఇక్కడ మొత్తానికి ఉంది. 1.0201 అని అడిగారు.
ఫస్ట్ ఆ డెసిమల్ పాయింట్ ప్రస్తుతానికి మర్చిపోయి 10201కి ఏమవుతుంది, 2 డిజిట్స్ ముందున ఒక లైన్ పెట్టుకున్నాం. ఇది నార్మల్గా చూస్తే చాలామంది వెంటనే పెట్టేసి ఉంటారు ఆన్సర్, ఓకేనా. లేదు అసలు యాక్చువల్లీ ఇలా ఇక్కడ చూసినా సరే మీరు ఆప్షన్స్ని చూసుకున్న వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చు. బట్ స్టిల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఎండింగ్లో 1 ఉంది, ఇక్కడ ఏమేముంది 102 అంటే ఎక్కడ ఏ స్క్వేర్ దగ్గర ఉంది 10 స్క్వేర్ 100 కదా. సో 10కి 11 స్క్వేర్ 121, చాలా ఎక్కువైపోతుంది. సో చాలా దూరం ఉంది. సో 1 వచ్చిందంటే ఎండింగ్లో అయితే 1 రావాలి లేదా 9 రావాలి, అవునా. సో ఇది 10 స్క్వేర్ దగ్గర ఉంది అంటే చిన్న నెంబర్కి తక్కువ దగ్గర ఉంది కాబట్టి 1 వస్తుంది, అంటే 101 ఆన్సర్ అవుతుంది. సరే, కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉందిగా, డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే ఎన్ని ఉంటాయి, దానికి సగం ఉంటాయి, అంటే 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. సో అది 1.01 అవుతుందని చెప్పచ్చు, ఓకేనా. యాక్చువల్లీ ఆప్షన్స్ని చూసిన వెంటనే ఏం చేస్తాం, ఆప్షన్స్ని చూసిన వెంటనే ఎండింగ్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాదు. సో ఇది తప్పని అర్థమైంది. సో ఈ మూడిట్లో ఒకటి అవుతుందని అర్థమైంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి. సో స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే 2 ఉంటాయి. సో ఆప్షన్ 3 ఆన్సర్ అని చెప్పేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 20 వెరీ గుడ్. ముఖేష్ గారు కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. మురళీ కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. గేమ్ బాయ్ వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఓకేనా. ఓకే, ఏ వెజల్ ఈజ్ 1/4 ఫుల్ ఆఫ్ వాటర్ అన్నారు. ఒక పాత్రలో 4వ వంతు నీరు ఉంటుందంట, 4వ వంతు ఉందంటండి. ఆఫ్టర్ యాడింగ్ 10 కప్స్ ఆఫ్ వాటర్ టు ఇట్ ద వెజల్ గెట్స్ 3/4 ఫుల్. దానికి 10 కప్పులు నీరు కలిపిన తర్వాత పాత్ర 3 వంతులు నిండుతుందంట. అలా అయితే ఆ వెజల్ మొత్తం కెపాసిటీ అడుగుతున్నారు, ఆ పాత్ర యొక్క సామర్థ్యం ఎంత అంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఏంటి, మొత్తం ఫస్ట్ ఎంత ఉందంట వాటర్, 1/4 ఉందంట. దానికి 10 కప్పులు వేసిన తర్వాత ఏమైందంటే ఇది 3/4 వంతు అయిందంట. అంటే కొత్తగా ఎంత యాడ్ అయిందండి, 1/4కి ఎంత కలిపితే 3/4 అవుతుంది, 2/4ను కలిపితేనేనా, అవునా. 1/4కి 2/4 కలిపితే 3/4 అవుతుంది, అంతే కదా. సో ఆ 2/4 10 కప్పులకి ఈక్వల్ అవ్వాలా. 2/4 అంటే క్యాన్సిల్ చేయండి, 1/2 కదా, అంటే హాఫ్ అని. సో హాఫ్ ఎంత, 10 కప్పులకు సమానం అయింది. అంటే ఫుల్ వెజల్ ఎంత అవుతుంది, 20 కప్పులకు సమానం అవుతుంది. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. లక్ష్మూ నాయుడు గారు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. రేణు ఆప్షన్ 3 కాబట్టి రజిత, ముఖేష్, శ్రావణి, శ్రీశైలం, ప్రగతి, మురళి, శ్రవంతి, గణేష్, గేమ్ బాయ్, దీపు, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినాలంటే ఏం చేయాలి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా. సో అప్పుడు అక్కడ వీడియోస్ పక్కన లైవ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, లైవ్లోకి వెళ్ళండి. అక్కడ లాస్ట్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి మీకు. అక్కడ ప్రతి వీడియో మీరు చూడొచ్చు అనమాట, అక్కడే ఉంటుంది. ఓకే, ఏంటి చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఏంటి హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారండి, 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకు అందరికీ ఫార్ములా తెలుసు, ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు ఏబి ఎల్సిఎం అనుకోండి, ఇది ఏబి హెచ్సిఎఫ్ అనుకోండి. ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే, అంటే ఏని బిని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మనం సింపుల్గా చేస్తే ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో 7 × 245 అంటే ఎండింగ్లో అయితే 5 ఉండాలి,
అండ్ 7 2s are 14 అంటే 1400 పైనే ఉంటుంది కాబట్టి క్లియర్గా 1715 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ శ్రావణి, శ్రీశైలం, జగదీష్, రేణు, సాయి కుమార్, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan theta ప్లస్ 1/tan theta. ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్. tan theta ప్లస్ 1/tan theta అన్నారండి. చూసుకోండి, tan theta ప్లస్ 1/tan theta. ఇప్పుడు tan theta అంటే ఎంత? sin theta బై cos theta ప్లస్ 1/tan theta అంటే రివర్స్ అవుతుంది కదా, cos theta బై sin theta అవుతుంది, అంతేనా? ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, అంటే ఎల్సిఎం తీసుకున్న క్రాస్ మల్టిప్లికేషన్ అన్న ఒకటే కదా ఇక్కడ. సైన్ ఇంటూ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా, కాస్ ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ ఏమవుతుంది? కాస్ తీటా ఇంటూ సైన్ తీటా అవుతుంది, కాస్ తీటా ఇంటూ సైన్ తీటా అవుతుంది. సో ఇది న్యూమరేటర్లోది 1 అయిపోయింది. సో క్లియర్గా 1/cos తీటా ఇంటూ సైన్ తీటా అంటే 1/cos తీటా అంటే సీకెంట్ తీటా, 1/sin తీటా అంటే కొసీకెంట్ తీటా. సో సీకెంట్ తీటా కొసీకెంట్ తీటా అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఐ థింక్ చాలామంది మిస్టేక్ చేశారనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, కీర్తి కరెక్ట్గా చెప్పారు, శ్రవంతి, హరీష్, మన్మద క్రియేషన్స్, ముఖేష్, ఏమండి ఫస్ట్ నుంచి వినాలంటే ఆ బార్ని ఇప్పుడే వెనక్కి లాగండి, ఫస్ట్ నుంచి వస్తుంది కదా వీడియో. లేకపోతే ఛానల్లో చూడండి, ఎప్పుడు ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి అవైలబుల్గా, మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు. జోగారావు గారు మీకే చెప్తున్నాను నేను యాక్చువల్లీ. 24th క్వశ్చన్ చెప్పండి. క్లియర్గా చూడండి. బై సెల్లింగ్ ఏ ప్లాట్ ఫర్ 19,50,000 దేర్ ఇస్ ఎ లాస్ ఆఫ్ 20%. ఒక ప్లాట్ను 19,50,000కు విక్రయించడం ద్వారా 20% నష్టం వచ్చిందంట. 20% లాభం రావాలంటే, 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు సెల్ చేయాలంటున్నారు. ఇప్పుడు 20% నష్టం వచ్చింది అన్నారండి. ఎప్పుడు? 19,50,000కి అమ్మినప్పుడు. 20% నష్టం అంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 80%కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు 80%కి అమ్మితేనే కదా 20% నష్టం వస్తుంది, అంతేనా? సో ఇప్పుడేమంటున్నారు? 20% లాభం కావాలంట. అంటే 120%కి అమ్మితేనే కదా 20% లాభం వస్తుంది. ఇది ఎంత అని అడుగుతున్నారు. అసలు ఆప్షన్ చూసిన వెంటనే టిక్ పెట్టచ్చా లేదా? ఇప్పుడు 120% అంటే దీనికి సగం ఎక్కువ ఉంది, అంతేనా? 80కి సగం ఎంత? 40. ఆ 40 ఎక్కువ ఉంది. సో దీన్ని కూడా 19 లక్షలని సగం చేయండి, అంటే అప్రాక్సిమేట్గా 9 వస్తుందా? ఎందుకంటే ఇక్కడ దగ్గరలో అసలు ఆప్షనే కనిపించట్లేదు కదా, అందుకని అప్రాక్సిమేట్ 9 తీసుకున్నా సరే, లేదా 10 తీసుకున్నా సరే ఏమొస్తుంది? 29, 25 అని చెప్పొచ్చా ఈజీగా? చాలా చాలా ఈజీ క్వశ్చన్, అవునా? ఓకే, సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. మురళి చెప్పారు, సంజయ్ చెప్పారు, హరీష్, జగదీష్, మన్మద క్రియేషన్స్, నాగలక్ష్మి, సాగర్, సంగీత, శ్రావణి, జగదీష్, వెరీ గుడ్ అండి. సో ఓకే, ఫైనల్ క్వశ్చన్కి వచ్చాం. 25th క్వశ్చన్.
ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. చెప్పి 24th క్వశ్చన్ షార్ట్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ అయిపోనివ్వండి, అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. సో అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా ఏంటి? గోళం యొక్క ఘన పరిమాణం ఎంత? 4/3 πr³. ఇంతేనా? ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు? డయామీటర్ ఇచ్చారు, ఎంత అని అడుగుతున్నారు. సరే, డయామీటర్ ఇచ్చారు కాబట్టి రేడియస్ ఎంత? దీనికి సగం కదా, అంటే 21. ఇప్పుడు చూడండి, 4/3 ఇంటూ పై ఎంత? 22/7 ఇంటూ r³ అంటే 21 ఇంటూ 21 ఇంటూ 21. కంగారు పడి అన్నీ మల్టిప్లై చేయక్కర్లేదు, జస్ట్ డినామినేటర్లో తీసేయండి చాలు. 3, 7, 21 క్యాన్సిల్ అయిపోయిందా? ఇక్కడ కాగండి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ చూద్దాం, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, 6 ఉంది. 4 2s 8, 8 ఇంటూ 1 8, 8 ఇంటూ 1 8. సో ఎండింగ్లో 8 ఉండాలి. సో 38808 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గేమ్ బాయ్, హేమ, నరసింహారావు, క్రిష్, వెంకటరమణ, అంజలి, వెరీ గుడ్ అండి. సో వీడియో ఎండింగ్లో ఎక్కువ మంది వస్తున్నారు, ఎందుకో మరి. సో ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్? ఓకే, 24th క్వశ్చన్ షార్ట్ కట్ కాకుండా నార్మల్గా చెప్పమన్నా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 80% ఇదని అర్థమైంది కదా. అంటే డివైడెడ్ బై 80 చేసామనుకోండి 1% అవుతుందా? అప్పుడు ఇంటూ 120 చేసామనుకోండి, అప్పుడైతే 120% అవుతుంది. అప్పుడేంటి, క్యాన్సిల్ చేసుకుంటాం. 42s 43s 2 టేబుల్లో క్యాన్సిల్ చేసి 3తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? మీకు షార్ట్లో ఇలా కాకుండా ఇలా చెప్పమన్నారని ఇది చెప్తున్నా అంతే. 24th క్వశ్చన్ రిపీట్ చేయమంటున్నారు. అదే అండి, ఇప్పుడే చెప్పాను. థ్యాంక్ యూ అండి శ్రావణి గారు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ప్రగతి, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సాగర్. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియోస్ని. ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కదా, సో చాలామంది ప్రిపేర్ అవుతుంటారా, కనీసం ఒక వీడియో షేర్ చేయండి. ఫస్ట్ వీడియో మ్యాథ్స్ ఒక వీడియో, రీజనింగ్ ఒక వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఆర్పిఎఫ్ క్లాసెస్ కూడా తప్పకుండా ట్రై చేస్తానండి త్వరలోనే చెప్పడానికి. ఓకేనా? ఈరోజు రీజనింగ్ క్లాస్ ఉండదండి, లేట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఈరోజు రీజనింగ్ క్లాస్ ఉండకపోవచ్చు, ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి శ్రీశైలం గారు, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ ఆదిత్, థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, సో ఇప్పుడు దాకా చెప్పిన ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ కూడా ఖచ్చితంగా మనం ట్రై చేద్దాం. ఓకేనా? చెప్పడానికి. 14th క్వశ్చన్ అంటున్నారు. 14th క్వశ్చన్ ఏముంది? 14th క్వశ్చన్లో ఏం లేదండి, వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? కరెంట్ అఫైర్స్ కూడా త్వరలోనే చెప్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఎక్స్ వాల్యూ ఏంటని చెప్పారు, సింపుల్గా ఇచ్చారు. ఏంటి, 4తో గుణించండి. దేన్ని? అతి చిన్న ప్రధాన సంఖ్యని అన్నారు. అతి చిన్న ప్రధాన సంఖ్య, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 కదా. దీన్ని 4తో మల్టిప్లై చేయమన్నారు. తర్వాత 5కి 10కి ఎల్సిఎం తీసుకోమన్నారు. 10 వచ్చింది, కలపమన్నారు, 18 అయింది. ఇది ఎక్స్ అన్నారు. అలాగే వైకి ఏం చెప్పారు? వైకి వచ్చేసి అతి చిన్న బేసి ప్రధాన సంఖ్యని, అంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 కదా. దాన్ని 5తో మల్టిప్లై చేయమన్నారు. తర్వాత దానికి ఏం చేయమన్నారు? రెండవ చిన్న బేసి ప్రధాన సంఖ్య, సెకండ్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ని యాడ్ చేయమన్నారు. అంటే అదేంటి? 5 కదా. సో ఇది 20 అయింది.
ఇంకేముంది ఎక్స్ వై వచ్చింది, మనం అప్పుడు ఆన్సర్ చేసాం. ఓకేనా? నాది 10th అయిపోయి 15 years అవుతుంది. ఓకే సార్, రైల్వే టీటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి సార్? 2025. నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే అఫీషియల్గా ఏమైనా డేటా వస్తే కానీ మనం చెప్పలేమండి. 14th క్వశ్చన్ ఇప్పుడే చెప్పాను. సో ఓకే అండి, అయితే ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే 9160085856 అనే ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫ్రీ టైంలో మనం రిప్లై అవ్వడం జరుగుతుంది. ఏదో అంటే డౌట్స్ అంటే నార్మల్ డౌట్స్ అడగండి, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ పంపించేస్తే అన్ని సాల్వ్ చేసి మళ్ళీ తిరిగి చెప్పలేం కదా. ఓకేనా? సో అది అర్థం చేసుకోండి. నార్మల్గా లైవ్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి 5 PM ఉండి అండ్ రీజనింగ్ వచ్చేసి 8 PMకి అనమాట. బట్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. బట్ స్టిల్ మనం రోజు ఈ టైమ్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం. సో అవి మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అయితే మీకు అక్కడ కూడా నేను అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా? సో ఈ రోజు అయితే రీజనింగ్ క్లాస్ ఉండకపోవచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది మ్యాథ్స్ క్లాసే. సో అది ఇంకా మనకి క్వశ్చన్స్ రెడీగా లేవన్నమాట చెప్పడానికి. సో ఓకే అండి, అయితే సో నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.